కర్మఫలం తప్పకుండా మనల్ని మనం అనుభవించి తీరాలా, తప్పదు, అనుభవించవలసిందే. అది ఇట్ ఈజ్ మంచిది కానివ్వండి లేకపోతే చెడ్డది కానివ్వండి. మంచి పని చేసావా మంచి ఫలితము వస్తుంది, చెడ్డ పని చేసావా చెడు ఫలితము అనుభవించి తీరవలసిందే. ఇప్పుడు ఉదాహరణకి మనకి తెలిసేటటువంటి భాషలో మనం మాట్లాడుకుందాం, మనకి అనుభవంలో ఉన్నటువంటివి, మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటివి. ఇప్పుడు మీరే ఒక కంపెనీలో ఎక్కడో పనిచేస్తున్నారు, దానికోసారి జీతం ఇస్తారు. ఈ నెల రోజులు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పిన పని చేశారు కాబట్టి అది మంచి పనే. ఓకే, ఆ మంచి పనికి మీకు ఫలితం మరి 30వ రోజో 31వ రోజునో మీకు జీతం రూపంలో ఇస్తున్నాడు కదా. మీరు చేసిన పనికి జీతం వేరేవాడికి ఇస్తాడా? అలా ఇస్తే అతను మీరు ఒప్పుకుంటారా? మీరు చేస్తున్నటువంటి పనికి జీతం మీకే ఇస్తాడు, అదే మీరు చేసినటువంటి పనికి వేరే వాడికి ఇవ్వరు, వేరే వాడు చేసినటువంటి పనికి జీతం మీకు ఇవ్వరు. లేదు, ఇది మంచి పని కదా. ఓకే, ఇక చెడు పని చెప్పుకుందాం. మనం ఏదో పొరపాటు చేసాం, ఎక్కడో దొంగతనం చేసాం, అక్కడ సీసీ కెమెరా ఉంది, అది మనకు తెలియదు. దాని ద్వారా మళ్ళీ వాళ్ళు చూసుకున్నారు, అది మనమే చేసామని తేలింది. అప్పుడు శిక్ష అది ప్రూవ్ అయిన తర్వాత వాడు కోర్టుకే వెళ్ళాడో లేకపోతే గదిలో పిలిచి 4 చేత తన్నిచ్చాడో, పోలీస్ స్టేషన్లో పెట్టించాడో, జైల్లో పెట్టించాడో, అది ఎవరికి వస్తుందండి? ఆ చెడు పని చేసినటువంటి ఫలితాన్ని ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. అలాగే వేరేవాడు ఎవడో దొంగతనం చేశాడు, వాడు చేసిన పనిష్మెంట్ మనకి ఇవ్వరుగా. కానీ జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? ఏ యుగంలో జరుగుతోంది? ఏ దేశంలో జరుగుతోంది అన్నట్టయితే అది మన దౌర్భాగ్యం. మన భారతదేశంలోనే ఎవడో తప్పు చేస్తూ ఉంటాడు, ఎవరికో శిక్ష వేస్తూ ఉంటారు. భగవంతుడి దృష్టిలో ఎవరి కర్మ ఎవరికి ఒప్పితే ఒక విషయం మనకు ప్రస్తావించవలసి ఉన్నది. ఎవడో చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవించామండి భారతదేశంలోనే ఉండి, మన దౌర్భాగ్య దాని ద్వారా మనం అనుభవించాం. కానీ ఇది ఎక్కడ? ఇది భూమి వరకే. దీని ఫలితం ఇక్కడ నువ్వు నీ పరుగుబడిని ఉపయోగించి తప్పించుకోగలిగేవే. కానీ గాడ్ ఈజ్ దేర్, భగవంతుడు అక్కడ ఉన్నాడు. గాడ్ ఈజ్ సుప్రీం. ఆయన నుంచి నువ్వు ఎప్పుడు ఎవరి వల్ల కాదు, అక్కడ ఏ పైరవీలు పనిచేయవు. ఆయన ఖచ్చితంగా నీ ఫలితాన్ని నీకు మాత్రమే ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అందుకే మనకి సంస్కృతంలో కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు, కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం. అంటే శుభం చేసినా అశుభం చేసినా దాని యొక్క ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసినదే. ఇది సమన్యాయం జరిగేది ఒక్క భగవంతుడి దగ్గరే. ఈ భూమిలోనూ ఈ మన పరమ పవిత్రమైనటువంటి ఈ భరత భూమిలో కాదండి. ఈ పరమ పవిత్రమని గర్వంగా చెప్పుకుని ఇలా ఎగరేస్తున్నారే, ఇదంతా పచ్చి ట్రాష్. ఇక్కడ ఎవరికి న్యాయం జరగదు, దోచుకున్నవాడే మహారాజు. ఇక్కడ ధర్మాన్ని న్యాయాన్ని ఆశించడం అంతా తెలివి తక్కువతనం లేదు. నువ్వు పలుకుబడి ధన బలము రాజకీయ ప్రాబల్యం ఉంటేనే నీకు ఇక్కడ నడుస్తుంది. ఇది అసలు ఇది రాజ్యాంగం కాదు. ఇక్కడ రాజ్యాంగం కాదనడానికి లేదు, అది మళ్ళీ అదొక నేరం అవుతుంది. కానీ ఇక్కడ ఏది జరగదు. ఇక్కడ అన్ని అష్టదరిద్రాలు ఉన్నదంతా కూడా ఇక్కడనే. కాబట్టి దేవుడి దగ్గర లేశం, ఇంకా దానికంటే తక్కువ పదం ఏది లేదు. మరి ఆ లేశపాటి అన్యాయం కూడా ఎవరికి జరగదు. అలాగే వాడికి తప్పు చేసిన వాడికి శుభ ఫలితాలు కానీ, శుభం చేసిన వాడికి మంచి పని చేసిన వాడికి అశుభాలు కలగటం కానీ అనేటువంటిది దేవుడి దృష్టిలో లేదు. ఈ విధంగా తప్పకుండా వాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఇవన్నీ పోగేస్తాడండి. మనం చేసిన తప్పులు, మంచి పనులు, శుభ ఫలితాలు, మంచి ఫలితాలు అన్నీ కూడా 3 రకాలుగా విభజించారు అక్కడ. ఏంటది? కర్మ, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని చెప్పి 3 రకాలుగా విడగొట్టారు. సంచితం అంటే మనం పూర్వజన్మంలో చేసినవన్నీ పోగేసుకున్నాం. ఆ ప్రారబ్ధం అన్నీ అందులో కొంత భాగం, ఈ సంచితంలోనే కొంత భాగాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. దీన్ని ప్రారబ్ధం అంటారు.
ప్రారంధ కర్మలు అంటారు. ఇప్పుడు ఏదో బాగా కష్టం వచ్చింది, నా ప్రారంధం, ఇలాంటి కష్టాలు వచ్చినాక అంటాడు. ఈ ప్రారంధం ఎక్కడిది? ఈ సంచితంలో ఒక భాగం, పూర్వజన్మలో చేసిన దానిలో ఒక భాగం ఇప్పుడు అనిపిస్తున్నావు. మరి అన్నీ అలాగే ఉంటాయా? ఇప్పుడు చేసిన ఫలితం అన్నీ నెక్స్ట్కేనా అంటే అందులో కొన్నిటికి మినహాయింపులు ఉంటాయండి. ఇప్పుడు అర్జెంటుగా ఒక నిప్పును ముట్టుకున్నారండి మీరు, అది వచ్చే జనంలో సంచితంలో వేద్దాం, వచ్చే జనంలోనో ఆ తర్వాత వచ్చే 100 జనం తర్వాతనో ఆ ఫలితం ఇద్దామంటే ఉండదండి. అది అప్పుడు వెంటనే కారిపోతుంది చేయి నిప్పు ముట్టుకుంటే. ఓకే, అర్థమవుతుంది కదా? ఆ విధంగా మీకు కొన్ని అప్పుడు తక్షణం అదే క్షణంలో అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని కొంత టైంగా అనిపించాలి, కొన్ని వచ్చే జనంలో అనిపించాల్సి వస్తుంది. ఇక ఆగామి, ఈ ఆగామి అనేది ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పుణ్యం ఏదైతే ఉందో, మంచి పనులు ఏవైతే ఉన్నాయో, 10 మందికి ఉపయోగపడేవి ఏమైతే ఉన్నాయో, ఈ పనులకి ద్వారా నీకు లభించేటటువంటి పుణ్యం అంతా కూడా ఆగామి అంటే రావలసినటువంటి జన్మలో, రాబోయేటటువంటి జన్మలో నీకు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖం ఇప్పటిది కాదు, పూర్వజన్మది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు కూడా ఇప్పటివి కాదు, అవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి కష్టాలే. నువ్వు అనుభవించే సుఖాలు కూడా ఇదంతా నా ప్రజ్ఞ అనుకోవద్దు నాయన. నీ ప్రజ్ఞ చెప్పాలంటే ఇంత, నీ ప్రయత్నం ఉండాలి. ఓకే, ప్రయత్నం అయితే నీది ఉంటుంది, కానీ ప్రజ్ఞ అంతా భగవంతుడి వల్ల, ఆయన వల్ల మనకు సంభవిస్తుంది. అందుచేత ఈ అహంకారంతో నేను ఇంతటోండి, వాడంతా నా ముందు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడొద్దు. అసలు ఆ భావాన్ని మనసులో నుండి పూర్తిగా తొలగించేసేయాలి. అర్థమైందండి? తద్వారా మీకు కర్మ ఫలితం తప్పకుండా మనకి అనుభవించి తీరవలసినదే. ఎన్ని జన్మలు ఇచ్చినా, ఒక కుష్ఠరోగంగా పుడతాడు, ఒక పందిగా పుడతాడు, ఒక గాడిదిగా పుడతాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పాలి అంటే ఇక్కడ చికెన్ ఏదో కోడి మాంసం ఏవో ఉన్నాయి, వాడు రోజుకి 100 కోళ్ళు కోసేస్తున్నాడు సుమారుగా. అంటే నేనేం లెక్క పెట్టింది లేదు, అక్కడ చూసింది లేదు, అక్కడ ఉంటే భయం కూడా నాకు. ఇటు లెఫ్ట్లో నేను వెళ్ళిపోతున్నా, లెఫ్ట్లో ఉంది, నా తల కూడా నాకు అనుకోకుండా రోడ్డు పక్కన చూస్తాను, లేకపోతే కుడి పక్కన తిరిగిపోతుంది. నేను చూడలేను దాన్ని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు రక్తాన్ని చూస్తే కూడా ఇప్పటికీ నాకు కొంచెం భయంగానే ఉంటుంది. అంచేత నేను మరి రోజు 100 కోళ్ళు కోస్తున్నాడు, వాడికి ఏమీ లేదా? ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయిన 100 కోళ్ళు ఉన్నాయే, ఈ కోళ్ళు ఏంటి? వీడు పూర్వజన్మలో వీడు మాంసం కొట్టు పెట్టినవాడే, ఈ చికెన్ షాప్ పెట్టినవాడే, వీడు రోజుకి 100 కోళ్ళు కోసేసాడు. ఆ కోళ్ళు కోసినవాడే ఇప్పుడు ఈ 100 కోళ్ళు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. అందుచేత నువ్వు ఏ కర్మనైతే చేస్తూ ఉన్నావో ఆ కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి, నమ్మడవాడు నాస్తికుడు. వాడు కూడా ఒకనొక సందర్భంలో ఒక నాస్తికుడు, ఎవరో ఏదో కథ విన్నాను నేను, దాంట్లో చెప్పినట్టుగా వాడు ఎవరో నాస్తికుడు కూడా మరి స్కూల్లో చదువుకున్నాడే, వాడికి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అన్నీ ఉంటారు కదా. పెద్ద అయ్యాక వచ్చేటటువంటి పైచారు ఈ నాస్తికత్వం, నాస్తికత్వం ఇవన్నీ కొంచెం మనకు జ్ఞానం కలిగిన తర్వాత వాడి జ్ఞానం అలా వికటించింది, నాస్తికత్వం వైపు వెళ్ళాడు. వాడు ఎక్కడో మీటింగ్ పెట్టేట, కొంత ప్రాంతంలో ప్రసిద్ధి అయ్యాడు. ఆ ప్రాంతంలో నాస్తిక మహాసభ అని సభ పెట్టాడు. వీడిని కూడా తన క్లాస్మేటు బాగా క్లోజ్ మిత్రుడు హై స్కూల్లో ఉన్నప్పుడు వాడిని కూడా పిలిచాడు. వీడు అనుకోని పరిస్థితిలో పాపం వెళ్ళలేకపోయాడు మీటింగ్. సరే, 10 రోజులు 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ ఎదురుపడ్డారు ఈ మిత్రులు ఇద్దరు, సహాధ్యాయులు ఇద్దరు, క్లాస్మేట్స్ ఇద్దరు ఎదురుపడ్డారు. వీళ్ళు జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఆ రోజు మీటింగ్ పిలిచాడు, నేను వెళ్ళలేకపోయాను కదా, అది వాడు అడగకముందే మనమే చెప్పేస్తే బాగుంటుంది. అవును బాయ్ ఎట్లా జరిగింది మీటింగ్ అంటే అడిగాడట. మీటింగ్ బాగా జరిగిందా, ఎట్లా జరిగిందా అని అడిగాడట. ఆ నాస్తికుడు చెప్పాడట, ఆ భగవంతుడి దయవల్ల బాగా జరిగింది. భగవంతుడి దయవల్ల బాగా జరిగిందంటే నువ్వు నాస్తికుడట అయ్యావురా నాయన. భగవంతుడి దయవల్ల జరిగితే నువ్వు నాస్తికుడు ఎలా అయ్యావు అసలు? అలా ఉంటాయండి వీళ్ళ నాస్తికత్వాలు. పైకి చెప్పేది ఒకటి, లోపల కష్టం వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడిని తలుచుకునే తీరుతాడు. తల్లిని తలుచుకుంటాడు. దెబ్బలు పటాన్ రాయి తండేసేవాడిని ఎక్కడో చూసుకుంటూ, లేదా అపరాధ్యానంగాను అమ్మ అంటావు. అమ్మ ఉండడం ఎంత, నీకు అమ్మ లేకుండా నువ్వు ఉన్నావు అసలు? అమ్మ ఉండడం ఎంత కరెక్టో, భగవంతుడు ఉన్నాడు అనేది కూడా అంతే కరెక్ట్. అర్థమైందా? అందుచేత తప్పకుండా
మన కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందరూ న్యాయంగా, ఎందుకంటే ఈ కర్మల నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కర్మల నుంచి తప్పించుకోవడానికి 80 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికి తప్ప దీన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఒక గేదె ఉందండి, దాన్ని కట్టేశాడు, చిన్నప్పటి నుంచి దాన్ని కట్టేసి అలవాటు చేశాడు మేపటం. ఓ రోజు ఇంజక్షన్ ఇంత ఆడి జ్ఞాపకం వచ్చినప్పుడు ఇంత అన్నం వేస్తాడు, లేకపోతే అదే దాని అన్నం అంటే గడ్డే, నీళ్ళు కావాలి అమ్మా అమ్మా అని అరుస్తుంటుంది, దాహం వేస్తే నూరు అడలేదు పాపం దాన్ని. అటు అరిస్తే వీడు అర్థం చేసుకుని వాడి పని అంతా అయ్యాక తీరిగ్గా వచ్చి ఉండు అరవకో చేతిలో పని ఉంది ఈ పని అంతా చూసుకున్నా వెళ్ళి నీళ్ళు పెడతాడు, అప్పుడు పాపం తావు. దానికి నీరసంగా ఉందని ఎప్పుడైనా అడిగావా? అసలు దాన్ని కట్టేసే అధికారం నీకు ఎవరిచ్చాడు? దాని పాలు పిండే అధికారం నీకు ఎవరిచ్చాడు? ఆ పాలు నీళ్లు కలిపి మళ్ళీ అమ్ముకునే అధికారం ఎవరిచ్చాడు? అందరు స్వేచ్ఛని హరించేసి ఈ రకంగా ఈ అంచేత అది పాపం మొత్తం మీద ఏదైతే ఏమి వాడికి వచ్చినటువంటి కర్మ నుంచి తప్పించుకోవడానికి ఒక్క మానవుడికి మాట జ్ఞానం ఉంది. దానికి ఉన్న జ్ఞానం ఏంటి? దానికి ఆకలేసినప్పుడు ఎదరబెట్టినటువంటి గడ్డి తినటమే. పావు ఉంది, తన జోలికి ఎవరైనా వస్తే కాటేయటమే దానికి తెలుసున్నటువంటి జ్ఞానం. దాని ఫుడ్ ఏది దొరికితే ఆ ఫుడ్ దానికి కావలసిన ఆహారం కప్పో మరొకటి ఎలకో ఏదో దొరికితే దాన్ని తినటం. అంతవరకే దాని తెలివి అక్కడికే పరిమితం. వచ్చే జన్మకి ఏదో చెయ్యాలి, పుణ్యం సంపాదించుకుందాము, ఇవన్నీ ఏమి లేవండి. దానివల్ల కాదది. భగవంతుడు దానికి అవకాశం వల్ల నీకు ఉన్నటువంటి 80 లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే ఈ సంచిత, ప్రారబ్ధ, ఆగామి ఈ 3 కర్మల నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం మానవుడికి ఇచ్చాడు. మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి చేష్టలు మానేసి భగవంతుడిని ధ్యానం పెట్టండి. మీరు పూర్వం చేసినటువంటి వాటిని నుంచి బయటపడి పునర్జన్మ రాహిత్యాన్ని, అంటే జన్మలు లేనటువంటి ఒక ఇదిని మీరు పొందాలి, స్థితిని మీరు పొందగలగాలి. దానికి ఇచ్చాడు ఈ మానవ జన్మ. అంతేగాని పాడు పనులు, చెడు పనులు, ఒకటి హాని చేసే పనులు, వికారపు ఆలోచనలు, వికారపు చేష్టలు ఇవన్నీ కూడా మీరు పూర్తిగా నిషేధిస్తేనే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మను మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే దుర్వినియోగమే. అంచేత అందరూ సక్రమమైనటువంటి మార్గంలో నడవండి. శుభం భూయా.